ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ 2000 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఇది ట్రేడ్ ఏంటంటే ఐటీఐ మెకానిక్ ఆర్&ఏసీ ట్రేడ్. ఓకే, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సంబంధించి డ్యూరేషన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మనం చూద్దాం. ఇది యాక్చువల్గా ఈ లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయారు, కాకపోతే వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది కూడా చూద్దాం. ఇంకా ప్రజెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉన్నది, ఎన్ఎస్ఆర్ఓ ఎగ్జామ్ ఉంది. ఏదైనా సరే ఎంరాక్ సంబంధించి ఏమైనా టెక్నికల్గా ఎగ్జామ్స్ ఉంటే సో వాళ్ళకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో టోటల్గా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో అండ్ రాసుకుంటూ కూడా నేనైతే నేను టెలిగ్రామ్లో పీడిఎఫ్ అయితే పెడతాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద మెటీరియల్ కంపోజిషన్ ఆఫ్ టిన్ సోల్డర్? ఓకే, టిన్ మ్యానిస్ సోల్డర్ యొక్క మెటీరియల్ కంపోజిషన్ ఏంటి అంటే 50% టిన్, 50% లెడ్. ఈ యొక్క టూల్ నేమ్ ఏంటి, ఈ సోల్డరింగ్ టూల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సోల్డరింగ్ టూల్ ఏంటంటే సోల్డరింగ్ గన్ అనమాట. ఇది సోల్డరింగ్ గన్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సిజిల్? ఈ సిజిల్ యొక్క టైప్, ఏ టైప్ ఆఫ్ సిజిల్ ఇది అయితే డైమండ్ పాయింట్. ఓకే, అంటే డైమండ్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది కదా, డైమండ్ పాయింట్ సిజిల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ట్యూబ్ కట్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ది బర్స్ ఫ్రమ్ కాపర్ ట్యూబ్స్? ఆన్సర్ వచ్చేసరికి రీమర్. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటి అంటే వాట్స్. గుర్తుపెట్టుకోండి, వాట్స్. ఇక్కడ వోల్ట్స్ అయితే వోల్టేజ్కి వోల్ట్స్, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ పవర్కి కూడా వాట్సే, ఎలక్ట్రికల్ ఎనర్జీకి తర్వాత కరెంట్కి అయితే యాంపియర్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్? ఈ కాంపోనెంట్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఫెట్, ఎఫ్ఈటి. ఈ కాంపోనెంట్ నేమ్ ఏంటంటే ఎఫ్ఈటి. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెమీ కండక్టర్ కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఈ సెమీ కండక్టర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఈ కాంపోనెంట్ పేరు ఏంటంటే ట్రయాస్, TRIAC. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మార్క్డ్ ఎక్స్ వెల్డింగ్ బ్లో పైప్? ఈ వెల్డింగ్ బ్లో పైప్లో ఈ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి నెక్ పైప్ విత్ నాజిల్. నెక్ పైప్ విత్ నాజిల్ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క నేమ్ ఇది. అండ్ వాట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఎసిటిలిన్ గ్యాస్ బిలాంగ్స్? ఎసిటిలిన్ గ్యాస్ బిలాంగ్స్ HC. విచ్ కాంపోనెంట్ సెక్యూర్ ది హోస్ విత్ రెగ్యులేటర్ యూనియన్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ సెట్? హోస్ క్లాంప్స్. ఆన్సర్ ఏంటంటే హోస్ క్లాంప్. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ట్యూబ్ బెండర్? ఇందులో ఈ యొక్క పార్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ బెండ్స్. అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్ అని ఒక యాంగిల్స్ ఉంటాయి కదా, సో ఆ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసేది డిగ్రీస్తో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి అదికే డిగ్రీ ఆఫ్ బెండ్స్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ హీట్? హీట్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అంటారు. కెలోరీమీటర్. ఓకే, కెలోరీమీటర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బాటమ్ డెడ్ సెంటర్ ఇన్ రెసిప్రొకేటింగ్ compressor cylinder? ఆన్సర్ వచ్చేసరికి ది పొజిషన్ మూవ్స్ అప్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సిలిండర్. వాట్ ఈస్ ద అట్మాస్ఫిక్ ప్రెజర్ ఆఫ్ సీ లెవెల్? సీ లెవెల్ యొక్క అట్మాస్ఫిక్ ప్రెజర్ ఎంత అని అడుగుతారు. 1.033 kg/cm². విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ది సీవేజ్ జాయింట్ ఇన్ కాపర్ ట్యూబ్స్? ఆన్సర్ వచ్చేసరికి సిల్వర్ బ్రిడ్జింగ్. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ టు ది మెయింటైన్ బిట్వీన్ ద వాల్ అండ్ రిఫ్రిజిరేటర్ కన్సిడర్? అంటే మన యొక్క రిఫ్రిజిరేటర్కి అండ్ పక్కనున్న వాల్కి మధ్య మినిమం ఎంత డిఫరెన్స్ అనేది ఉండాలి అని అడుగుతున్నారు. ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే 15 సెంటీమీటర్లు ఉండాలి. మినిమం 15 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. విచ్ టెర్మినల్స్ ఆర్ మూమెంటరీ షార్టెడ్ టు షార్ట్ ది కంప్రెసర్ మోటార్ వితౌట్ రిలే? ఆన్సర్ S and N టెర్మినల్స్. Which refrigerant is used to domestic refrigerator?
ఏ రిఫ్రిజరెంట్ అనేది మన ఇంట్లో రిఫ్రిజిరేటర్ యూస్ చేస్తాం, ఏ రిఫ్రిజిరేటర్ యూస్ చేస్తామంటే R134A అనే టైప్ ఆఫ్ రిఫ్రిజరెంట్ని మనం మన ఇంట్లో డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్గా యూస్ చేస్తాం అనమాట. విచ్ డివైస్ ప్రొటెక్ట్ ది కంప్రెసర్ మోటార్ ఫ్రమ్ డ్రాయింగ్ మోర్ కరెంట్. ఏ డివైస్ మనము మోర్ కరెంట్ అంటే ఎక్కువ కరెంట్ని యూస్ చేయడానికి ఏ డివైస్ ప్రొటెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. అంటే కంప్రెసర్ మోటార్ అనేది ఆన్సర్ వచ్చేసరికి ఓఎల్పి అనే డివైస్ అనేది కంప్రెసర్ మోటార్ ఫ్రమ్ డ్రాయింగ్ మోర్ కరెంట్. హౌ ద కెపాసిటీ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. రిఫ్రిజిరేటర్ సామర్థ్యం ఎలా వ్యక్తమవుతుంది అంటే లీటర్స్లో, అంటే ఇన్ని లీటర్స్ రిఫ్రిజిరేటర్ అంటే 30 లీటర్స్ అని 40 లీటర్స్ రిఫ్రిజిరేటర్ అని అలాగనమాట. దాని యొక్క సామర్థ్యం అనేది, దాని కెపాసిటీ అనేది లీటర్స్లోనే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. విచ్ టైప్ ఆఫ్ రోటార్ ఈజ్ యూజ్డ్ 3-phase ఇండక్షన్ మోటార్. ఆన్సర్ వచ్చేసరికి స్క్వేరల్ కేజ్ రోటర్. ఏ టైప్ ఆఫ్ రోటర్ 3-phase ఇండక్షన్ మోటార్లో ఉంటుందంటే స్క్వేరల్ కేజ్ రోటర్ అనేది 3-phase ఇండక్షన్ మోటార్లో ఉంటుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ ఇన్ ఎక్స్. ఈ యొక్క పార్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రోటర్. ఇక్కడ స్టార్టర్ ఉంటుంది, రోటర్ ఉంటుంది. దీని యొక్క నేమ్ ఏంటంటే రోటర్. విచ్ మోటార్ హ్యాస్ ద లీస్ట్ స్టార్టింగ్ టార్క్. తక్కువ స్టార్టింగ్ టార్క్ ఉన్న మోటార్ ఏంటి ఇందులో అని అడుగుతున్నారు. ఆన్సర్ RSIR అనే మోటార్ అనేది లీస్ట్ స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద రివాల్వింగ్ పార్ట్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్లో రివాల్వింగ్ పార్ట్ ఏది అంటే రోటర్. సో ఇలా స్టార్టర్ ఉంటే ఇలా రోటర్ ఉంటాయి. ఇందులో ఇండక్షన్ మోటార్లో రోటర్ అనేది రొటేటింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు EMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. విచ్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇందులో ఏది ఇండక్షన్ టైప్ ఆఫ్ మోటార్, ఏ టైప్ ఆఫ్ మోటార్ అంటే ఇది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. ఇదేంటంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. అండ్ విచ్ మూమెంట్ ఆఫ్ ది స్క్రోల్ కంప్రెసర్ ది లో ప్రెషర్ వేపర్ ఇన్ స్క్రోల్ కంప్రెసర్. ఆన్సర్ వచ్చేసరికి ఆర్బిటాల్. విచ్ ఎవాపరేటర్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్టెండెడ్ సర్ఫేస్ ఎవాపరేటర్. ఆన్సర్ ఫినిష్డ్ ఎవాపరేటర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ఎవాపరేటర్. ఈ ఎవాపరేటర్లో ఈ యొక్క పార్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అక్యూములేటర్, అంటే నిల్వ చేసేది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్. ఈ టూల్ యొక్క నేమ్ ఏంటి. ఆన్సర్ వచ్చేసరికి క్యాపిలరీ ట్యూబ్ సిజింగ్ సీజింగ్ చేస్తుంది అది. విచ్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ క్యాపిలరీ ట్యూబ్ ఎక్స్పెన్షన్ డివైస్ ఏంటంటే డొమెస్టిక్ RAC యూనిట్స్. వాట్ ఈస్ ద డిస్క్రైబబుల్ ప్రాపర్టీ ఆఫ్ POE లూబ్రికెంట్స్. ఆన్సర్ వచ్చేసరికి మిసైబ్ విత్ HFCS. వాట్ ఈస్ ద రిఫ్రిజరెంట్ రికవరీ మెథడ్. ఇందులో రిఫ్రిజరెంట్ రికవరీ మెథడ్ ఏంటి అంటే యాక్టివ్ మెథడ్ ఆఫ్ రికవరీ. ఇదేంటి యాక్టివ్ మెథడ్ ఆఫ్ రికవరీ. హౌ టు సేఫ్ గార్డ్ ది హ్యాండ్స్ వైల్ హ్యాండ్లింగ్ గ్లాస్ వూల్. ఆన్సర్ వేరింగ్ గ్లౌజెస్. విచ్ టైప్ ఆఫ్ కండెన్సర్ ఈజ్ యూజ్డ్ ఇన్ విండో ఎయిర్ కండిషనర్. ఆన్సర్ fins and tube. Which component belongs to outdoor unit of split AC. Answer compressor. Which fan is used condensing unit of ductable split air conditioner. Answer sarki propeller fan. Which type of fan blade is used with indoor units. Answer sarki blower. What is the cooling capacity for 1.5 ton of ductable split air conditioner. Answer వచ్చేసరికి 4500 kilocalorie per hour. How long the filter dryer unit is used in a car AC. Answer 3 years. What are the multi-speed of blower motor used in indoor unit of ductable split air conditioner. Answer వచ్చేసరికి low 800 rpm, మీడియం 850 rpm, హై 920 rpm. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అంటే లెంత్, మాస్, టైం అనేది ఫండమెంటల్ యూనిట్స్. ఎంకేఎస్లో ఎం అంటే ఏంటి, మీటర్స్. ఇది మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తే 0.0015 వస్తుంది. కన్వర్ట్ 0.56 నుంచి
పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 45.6% వస్తుందన్నమాట. అండ్ విచ్ మెటల్ కంటైన్స్ ద మేజర్ కాంటినెంట్ ఆన్సర్ ఫెర్రస్ మెటల్. విచ్ మిషనరీ మెకానికల్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఫర్ మెటల్ ఆఫీస్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎలాస్టిక్ deformation in cutting tool? Answer hardness. Which alloy steel is used for making precious instrument? Answer is invar steel. What is called mass per unit volume of a substance? Answer density. What is called a body possess only magnitude or size alone? Scalar quantity. What is the value of specific heat of water? Answer 1. What is the boiling point of water in Fahrenheit scale? Answer is equals to 12 degrees Fahrenheit. And which is the unit of current? Amperes. What is the very good conductor? Copper is the very good conductor. And what is the resistance of electric iron? Rating of electric iron is 220 volts and 500 watts. Answer is 96.8 ohms. ఇవన్నీ కూడా రిమైనింగ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ ఇవన్నీ కూడా వర్క్షాప్ క్యాలిక్యులేషన్సే. మెయిన్ ఈ ఫస్ట్ 50 కూడా ఆర్ఎన్ఏసి సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట. సో మా వీడియో లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.